తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా గుండుగొలను గ్రామంలోని సీతారామస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేష చాతుర్మాస దీక్షలు చేపట్టారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా గుండుగొలను గ్రామంలోని సీతారామస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేష చాతుర్మాస దీక్షలు చేపట్టారు. చాతుర్మాస వేడుకల్లో భాగంగా తొలుత స్వామికి అష్టకలశనపన, తిరుమంజనం, తులసీదేవి పూజ, ఏకాదశి సహస్రనామ తులసి దళార్చనను నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొండా గంగరాజు కుమార్, ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, పాణింగపల్లి మోహనకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుధీరాచార్యులు మాట్లాడుతూ గుండుగొలను సీతారామస్వామి ఆలయంలో వచ్చే శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातवते तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदतुः तदिदावे तस्य त्वष्टा विदधद्रूपमेते तत्पुरुषस्य विश्वमासः यो देवेभ्य आतपते यो देवानां पुरोहितः पूर्वो यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सन्वसे प्रेष्यते लक्ष्मीस्य पत्न्यो अहोरात्रे पार्श्वे नृत्यन्तश्चरतिरोचनः वेक्यन्महिषः सुवाः इहमादयन्तां सप्तदे अघ्ने समितस्वं देवमक्षरं परमं प्रभु विश्वतः परमान् नित्यं विश्वन्नारायणं शिवमच्युतं नारायणं महाज्ञेयं नारायण परं ब्रह्म तत्त्वन्नारायण परः नारिकेलशैल काश्मीर फल नैवेद्यं समर्पयामि ओम శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం గుండుగొలను గ్రామంలో చేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి శని ఏకాదశి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని కార్తీక బహుళ ఏకాదశి వరకు కూడా లోక కళ్యాణార్థం స్వామివారి దేవాలయంలో చాతుర్మాస దీక్ష ప్రారంభం చేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష అర్చనలు, పంచామృత అభిషేకాలు, తదనంతరం తులసి వృక్ష పూజ, అట్లాగే తులసీదళ సహస్రనామార్చన జరుగుతుంటుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో వచ్చేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు, ఏకాదశులు, పౌర్ణములు, అలాగే శ్రావణ శుక్రవారాలు, దసరాలు 10 రోజులు, కార్తీక మాస పర్యంతం అంతా కూడా ఈ స్వామివారి చాతుర్మాస దీక్షల్లో భాగంగా విశేష పూజలు, అర్చనలు అవి కూడా జరిగి స్వామివారికి చేయటం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించు